ఇది చూడండి, ఈ మామిడి చెట్లకి ఈ ఈ ఫ్రూట్ టెక్నాలజీ సంబంధించిన ఫ్రూట్ కవర్స్ మేము కడుతున్నామండి. యాక్చువల్గా ఫ్రూట్ కవర్స్ అనేది మనకు లాస్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది జపనీస్ టెక్నాలజీ అండి. జపనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫ్రూట్స్ కనటం మూలంగా న్యాచురల్గా ఫ్రూట్ అనేది దీనిలోనే మగ్గి పండుతుంది. ప్లస్ దీని మూలంగా ఏమవుతుందంటే ఇన్సెక్ట్స్ బైట్ చేయటం అనేది ఉండదు. అలాగే పండుగ బైట్ చేసింది అనుకోండి, దానిలోంచి ఎయిర్ అనేది వెళ్ళిపోయి పండు లోపల మగ్గిపోయి లోపల పురుగు వస్తుంది. ఈ టెక్నాలజీలో మీకు ఎన్ని కాయలు కోసినా 100 కాయలు కవర్లో మేము చెక్ చేసినా 100 కాయల్లోనూ ఎందుట్లో పురుగు ఉండదు. 100% గ్యారెంటీని ఇస్తాం అన్నమాట. ప్లస్ దీనిలో ఏమవుతుందంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. చూడండి, కాయ నేను ఒక కవర్ ఇప్పి చూపిస్తున్నాను మీకు. ఈ కవర్లో మీకు కాయ ఇప్పినప్పుడు కలర్ ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి, కాయ ఎంత నీట్గా ఉందో చూడండి, ఏ విధమైన మచ్చ ఉండదు కాయలో. అట్లాగే నేను ఇంకో కవర్ ఇప్పి చూపిస్తాను రండి. కాయ ఎంత నీట్గా కలర్గా ఉందో చూడండి, ఎంత క్లీన్గా ఉందో చూడండి. ఏ విధమైన బయట దీని మీద ఉండదు. ఇలాంటి కాయలు మనం తింటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగుంటుంది. ప్లస్ ఈ కవర్ మేము తొడిగిన 40 డేస్ తర్వాతే ఈ కాయ ఇందులో పండిపోతుంది. ఇందులోనే న్యాచురల్గా పండిపోతుంది అన్నమాట అండి. దీని మూలంగా ఏమవుతుందంటే ఇది డబల్ లేయర్ ఆఫ్ కవర్ అండి. ఈ లోపల కార్బన్ మెటీరియల్ ఉంటుంది. ప్లస్ ఇదేంటంటే ఈ కవర్లో వాటర్ పార్టికల్ పడినా దీని మీద జారిపోతుంది. దాని మూలంగా కాయ తడవదు. సో వర్షం వచ్చినా సరే మాకు ఫ్రూట్ ప్రొటెక్షన్ అన్నమాట. ఇవి ఫ్రూట్ ప్రొటెక్షన్ కవర్స్ అని అంటామన్నమాట. సో ఈ లాస్ట్ ఇయర్ నేను 18,000 కవర్స్ తొడిగాను. దాని మూలంగా నాకు 1.5 lakh ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం నేను 75,000 కవర్ తొడిగాను. ఈ కవర్ ఫ్రూట్ నేను నా తోటలో నేను 70 రూపీస్ 80 రూపీస్ రీజనబుల్గా అమ్ముతున్నాను. ఇదే ఫ్రూట్ కవరు మార్కెట్లో ఫ్రెష్ మార్కెట్ కానీ దేనికైనా చూస్తే కేజీ 149 రూపాయల నుంచి 150 రూపాయలు అమ్ముతారు. దానికి సగం రేట్లో నేను అమ్ముతున్నాను. సో ఇందులో సైజులు ఉంటాయి, 60 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు. సో ఎవరికి వాళ్ళు ఇచ్చిన తీసుకోవచ్చు. మినిమం మా తోటలో తీసుకోవాలనుకుంటే మినిమం 10 kgs తీసుకుంటే మేము పార్సిల్ కూడా పంపుతాం మీకు. ఎక్కడ కావాలంటే మీరు అడ్రస్ ఇచ్చి అదే విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రిటైర్ అయిపోయాక మాకు పూర్వీకుల నుంచి వచ్చిన ఈ మామిడి తోటని నేను సాగు చేస్తున్నాను. దీనిలో మా నాన్నగారు ముత్తాతగారు వేసిన తోట ఇది. దీనిలో 100 ఏళ్ళు 120 ఏళ్ళు 150 ఏళ్ళు మొక్కలు ఉన్నాయి. మా దగ్గర 20 నుంచి 30 రకాలు మామిడి రకాలు ఉన్నాయి. ఇందులో హిమాం పసంద్ ఉన్నాయి, బంగినపిల్లి ఉన్నాయి, బంగినపిల్లిలో కవరకాయలు ఉంటాయి, కొత్తపల్లి కొబ్బరి ఉంటుంది, మళ్ళీనేమో యాండ్రూస్ ఉంటాయి, కలెక్టర్ ఉంటాయి. ఇవి కాకుండా చెరుకు రసాలు, పెద్ద రసాలు, నల్ల రసాలు, చిన్న రసాలు, నూర్జహాన్ వెరైటీ మా దగ్గర స్పెషల్. ఆల్ఫాన్సా వెరైటీ ఉంటుందండి. ఆల్ఫాన్సా వెరైటీ వచ్చేసరికి కేజీ 400 రూపాయలు అమ్ముతాము. అలాగే నూర్జహాన్ వెరైటీ ఉందండి, కేజీ 5,000 రూపాయలు అమ్ముతాము. ఇది కాక నా దగ్గర మియాజాకి ఫ్రూట్ కూడా ఉందండి. మొక్కలు వేసాను నేను. అది నేను కలకటా నుంచి తెప్పించి 4 మొక్కలు వేసాను. అందులో 2 మొక్కలు కాయ వేసాయి. ఫర్ ఇన్ఫర్మేషన్, ఒక కేజీ మామిడి కాయలు 2.5 లక్షల రూపాయలండి. మీరు నెట్లో చూసుకుంటే దాని రేట్ ఎంతో మీకు తెలుస్తుంది. ఆ చెట్లు కూడా నా దగ్గర ఒక చెట్టు ఉంది. ఈ చెట్టు ఈ సంవత్సరం 6 కాయలు కాసింది. దాన్ని బంగారం పెంచినట్టు పెంచుతున్నాను. అట్లాగే మా తోటలో మామిడి రకాల్లో పచ్చడి రకాలు, దేశవాళీ కాయలు, ప్లస్ పండూరు వారి మామిడి అని స్పెషల్ అండి మా దగ్గర. అలాగే హిమాం పసంద్ స్పెషల్గా ఉంటుంది. అలాగే యాండ్రూస్, తెల్ల యాండ్రూస్ అని స్పెషల్గా ఉంటుంది. మల్లిక అని ఒక స్పెషల్ వెరైటీ ఉంటుంది. మామిడికాయల్లో అంతకంటే స్వీట్ మామిడికాయ ఇంకేది ఉండదండి మల్లికే. అలాగే మామిడిలో స్వీట్ తక్కువ ఉన్న మామిడికాయలో చిలక ముక్క అని ఉంటుంది. అది కూడా మా దగ్గర సుమారు 100 ఏళ్ళు చెట్టు అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఈ కాలంలో వచ్చే షుగర్ పేషెంట్స్ అంతా ఆ చెట్లను నేను మొత్తం 1.5 టన్నున్నర కాయ నేను వితిన్ 4 డేస్లో అమ్మేస్తాను నేను. అది ఇట్లాంటి వెరైటీస్ అన్నీ ఈ తోటలో ఉన్నాయి. మా తోటను మరలమ్మ తోట అంటారు. అమ్మవారు అనేది మా ముత్తాత గారి దగ్గర నుంచి ఉంది. ఈ చుట్టుపక్కల ఊర్లకి ఈ అరవాకన వారిపాలెం కానీ, లేకపోతే ఎర్రంశెట్టి వారిపాలెం కానీ, గాదివారి తోటకు కానీ కులవెల్పు ఆవిడ. మాకు కూడా ఆవిడ ఎలవెల్పే. మాకు ఈ తోట మూలంగా మేము ప్రతి సంవత్సరం దీని మీద మాకు 5-6 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. మాకు ఖర్చు పెడతాం కూడా అలాగే పెడతాము. ఇదేంటిది ఇంకేంటి వెరైటీస్ అంటే ఈ వెరైటీలు చిన్న మొక్కలు 50 ఏళ్ళు మొక్కలు, 70 ఏళ్ళు మొక్కలు, 10 ఏళ్ళు మొక్కలు, 100 ఏళ్ళు 150 ఏళ్ళు మొక్కలు కూడా మా దగ్గర ఉన్నాయి. దిస్ ఈజ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.